Hi viewers, my good wishes to each and every individual who is watching this video. Welcome to our channel KBK IT Trainings. ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి ఈ వీడియోలో మనం నెగేషన్స్ గురించి మాట్లాడుకుందామండి. టాపిక్ ఏంటండి? నెగేషన్స్. అసలు ఫస్ట్ నెగేషన్ అంటే ఏంటో తెలియాలండి. వాడు తింటాడు, అదే రెగ్యులర్గా తింటాడు, నిన్నైతే తిన్నాడు, ఇప్పుడైతే తింటున్నాడు, రీసెంట్గా అయితే తిన్నాడు అన్నది ఈ పాటికి మీకు వచ్చేసి ఉండాలండి. నెగేషన్ ఏమవుతుంది అంటే వాడు రెగ్యులర్గా తినడు, అతను నాన్ వెజ్ తినడు. స్మోక్ చేస్తాడు అని అంటే వాడు స్మోక్ చేయడు. తిడతాడు అంటే అసలు మా సార్ అసలు జనాన్ని తిట్టడు. కొడతాడు అంటే అసలు మా సార్ అసలు ఎవరిని కొట్టడు. టయానికి వెళ్తాడంటే అసలు టయానికి వెళ్ళడు. అతను పంక్చువాలిటీ టైం పాటిస్తాడంటే అతను పంక్చువాలిటీ పాటించడు. ఎంత ఎక్కువ అమౌంట్ కలెక్ట్ చేస్తాడంటే ఫీజు ఎక్కువ అమౌంట్ వాడు కలెక్ట్ చేయడు. బాగా చెప్తాడంటే బాగా చెప్పడు అని చేసేదే ఈ నెగేషన్. ఇప్పుడు వెళ్తున్నాడంటే ఇప్పుడు వెళ్ళట్లేదు, ఇప్పుడు తిరుగుతున్నాడంటే ఇప్పుడు తిట్టట్లేదు, ఇప్పుడు రాస్తున్నాడంటే ఇప్పుడు రాయట్లేదు, ఇప్పుడు పాడుతున్నాడంటే ఇప్పుడు పాడట్లేదు, రీసెంట్గా వెళ్ళాడంటే రీసెంట్గా వెళ్ళలేదు, రీసెంట్గా చూశాడంటే రీసెంట్గా చూడలేదు, రీసెంట్గా తిన్నాడంటే రీసెంట్గా తినలేదు, ఉదయం నుంచి చేస్తూ ఉన్నాడంటే ఉదయం నుంచి చేస్తూ ఏమీ లేడు, ఉదయం నుంచి ఆడుతూ ఉన్నాడంటే ఉదయం నుంచి ఆడుతూ ఏమీ లేడు, ఉదయం నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడంటే ఉదయం నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏమీ లేడు అని చెప్పేదే మన నెగేషన్ అండి. అట్లాగే నిన్న తిన్నాడు, నిన్న తినలేదు, నిన్న వెళ్ళాడు, నిన్న వెళ్ళలేదు, నిన్న రాశాడు, నిన్న రాయలేదు, నిన్న సబ్మిట్ చేశాడు, నిన్న సబ్మిట్ చేయలేదు, నిన్న మీటింగ్ కండక్ట్ చేశాడు, నిన్న మీటింగ్ కండక్ట్ చేయలేదు, నిన్న రిపేర్ చేశాడు, నిన్న రిపేర్ చేయలేదు, నిన్న వాష్ చేశాడు, నిన్న వాష్ చేయలేదు, నిన్న క్లీన్ చేశాడు, నిన్న క్లీన్ చేయలేదు, నిన్న వండాడు, నిన్న వండలేదు. ఇట్లా మొత్తం అలా చెప్పుకుంటూ పోతే అదే నెగేషన్ అండి. చేస్తాడు, చేయలేదు, చేస్తాడు, చెయ్యడు, చేస్తున్నాడు, చెయ్యట్లేదు, రీసెంట్గా చేశాడు, రీసెంట్గా చేయలేదు. ఇక్కడ నాకు తెలుగు రాదు అని మాత్రం మనంతా తెలుగు వాళ్ళు ఉండే, నాకు తెలుగు నా క్లాస్లో ఈ జోన్లో స్టూడెంట్స్ ఏదో కొద్దిగా కన్ఫ్యూజ్ అవడం, కొద్దిగా తెలుగు కాంప్లికేటెడ్గా ఉందంటూ విన్నానండి. అందుకే ఈ మాట వాడాను. తెలుగు రాదు అనే సౌండ్ ఇవ్వకుండా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. అసలు కరెక్ట్గా చెప్పాలంటే తెలుగు పరంగానే కష్టం, ఇంగ్లీష్ పరంగా చాలా ఈజీ అండి. 1 minute క్లోజ్ చేయొచ్చు. ఇది కూడా ఏం లేదని చక్కగా మధ్యలో నాట్లు పెట్టుకుంటూ కూర్చోవటమేను. ఇది వదిలేద్దామండి. నాట్లు రెండిట్లో ఉంటే అప్పుడు మధ్యలో నాట్, ఇప్పుడు ఈజ్ ఉంది ప్లేయింగ్ కాబట్టి ఏముందండి, ఈజ్ ప్లేయింగ్ ఉంది కాబట్టి మధ్యలో ఏం పెట్టవచ్చండి మనం, నాట్. ఇప్పుడు ఆడుతున్నాడంటే నెగేషన్ ఏంటండి, ఈజ్ నాట్ ప్లేయింగ్. అలాగే ఆర్ ప్లేయింగ్ ఉందంటే ఏంటండి, ఆర్కి ప్లేయింగ్కి మధ్యలో నాట్ పెడితే ఏమవుతుంది, దే ఆర్ నాట్ ప్లేయింగ్. హ్యాజ్కి ప్లేడ్ ఉంటే మధ్యలో నాట్ పెడతామేనండి, ఏమనండి, హ్యాజ్ నాట్ ప్లేడ్. అలాగే హ్యావ్ ప్లేడ్ ఉంటే మధ్యలో నాట్ పెడతామేనండి, హ్యావ్ నాట్ ప్లేడ్. తర్వాతది హ్యాజ్ బీన్ ప్లేయింగ్ అన్నప్పుడు మనకి 3 terms వస్తే హ్యాజ్ బీన్ ప్లేయింగ్ ఉన్నప్పుడు మనకి ఎన్ని గ్యాప్స్ ఉన్నాయండి, ఇక్కడ 2 gaps ఉన్నాయి, ఇదొకటి. మనం ఫస్ట్ గ్యాప్లో నాట్ పెడదామండి, హ్యాజ్ నాట్ బీన్ ప్లేయింగ్. అలాగే హ్యావ్ నాట్ బీన్ ప్లేయింగ్. అట్లా మిగతాయి కూడా క్లోజ్ చేయొచ్చండి. ఈజ్ ప్లేయింగ్, నాట్, ఆర్ ప్లేయింగ్, ఆర్ నాట్, హ్యాజ్ ప్లేడ్, హ్యాజ్ నాట్, హ్యావ్ ప్లేడ్, హ్యావ్ నాట్, హ్యాజ్ బీన్ ప్లేయింగ్ 2 gaps లో ఫస్ట్ గ్యాప్లో నాట్ పెట్టాం కదండి, హ్యాజ్ నాట్ బీన్ ప్లేయింగ్, హ్యావ్ బీన్ ప్లేయింగ్, హ్యావ్ నాట్ బీన్ ప్లేయింగ్. ఇది కూడా సింగిల్ టర్మ్ కాబట్టి దీన్ని వదిలేద్దామండి. డబుల్ కదా, వాజ్ ప్లేయింగ్, వాజ్ నాట్ ప్లేయింగ్, వర్ ప్లేయింగ్, వర్ నాట్ ప్లేయింగ్, హ్యాడ్ ప్లేడ్, హ్యాడ్ నాట్ ప్లేడ్, హ్యాడ్ ప్లేడ్, హ్యాడ్ నాట్ ప్లేడ్, హ్యాడ్ బీన్ ప్లేయింగ్ అన్నప్పుడు ఇక్కడలాగే 3 terms వచ్చినప్పుడు ఫస్ట్ గ్యాప్లో నాట్ పెడదామండి, హ్యాడ్ నాట్ బీన్ ప్లేయింగ్, హ్యాడ్ నాట్ బీన్ ప్లేయింగ్. ఇక్కడ మళ్ళీ 2 terms ఉన్నాయండి, విల్ ప్లే, విల్ నాట్ ప్లే, విల్ ప్లే, విల్ నాట్ ప్లే, విల్ బి ప్లేయింగ్ ఫస్ట్ గ్యాప్లో నాట్, విల్ నాట్ బి ప్లేయింగ్, విల్ బి ప్లేయింగ్ ఫస్ట్ గ్యాప్లో నాట్, విల్ నాట్ బి ప్లేయింగ్, will have played ఫస్ట్ గ్యాప్లో నాట్, will not have played, will have played ఫస్ట్ గ్యాప్లో నాట్, will not have played. ఇక్కడ 1, 2, 3 gaps ఉన్నప్పుడు కూడా మనం ఫస్ట్ గ్యాప్లో నాట్ అండి, will not have been playing, will not have been playing అనే మాట తీరుతో నెగేషన్స్ని తీసి పక్కన పడేయచ్చండి. తెలుగే కష్టం, ఇంగ్లీష్ పరంగా మధ్యలో నాట్ పెట్టాలి. 2 terms ఉన్నప్పుడు మధ్యలో నాట్, 3 terms ఉన్నప్పుడు ఫస్ట్ గ్యాప్లో నాట్ పెడుతూ, 4 terms ఉన్నప్పుడు కూడా ఇక్కడ 4 terms ఉన్నప్పుడు విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ అన్నప్పుడు కూడా ఫస్ట్ గ్యాప్లోనే నాట్ పెట్టాం. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మన టెన్సెస్ సింగిల్ టర్మ్తో స్టార్ట్ అయ్యి
టర్మ్స్ తో ఎండ్ అవుతుంది. ఎక్కడెక్కడ సింగిల్ టర్మ్, ఎక్కడెక్కడ డబుల్ టర్మ్స్, ఎక్కడెక్కడ త్రిబుల్ టర్మ్స్, ఎక్కడ ఫోర్త్ టర్మ్ వచ్చిందో గుర్తుపెట్టుకోండి. నేను ప్రీవియస్ క్లాస్ లో ఒకసారి మాట్లాడాను. సింగిల్ డబుల్ డబుల్ త్రిబుల్, సింగిల్ డబుల్ డబుల్ త్రిబుల్, డబుల్ త్రిబుల్, ఇంకా కంటిన్యూ చేస్తే త్రిబుల్, 4 టర్మ్స్ అన్నట్టుగా క్లోజ్ చేయొచ్చు. ఇవన్నీ మీరు మానసికంగా అలర్ట్ అవుతూ నేర్చుకుంటూ రెడీ అయ్యారంటే మీరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కూడా ఎక్సలెంట్ అవుట్పుట్ మీరు తెచ్చుకోవచ్చు అండి. సో రైట్, నౌ ఇప్పుడు నేనేంటంటే ఇక్కడ మనం ఈ 2 ఏరియాస్ ని వదిలేమండి. ఆ 2 ఏరియాస్ మీద మనం ఫోకస్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇది సింగిల్ టర్మ్. సింగిల్ టర్మ్ లో నాట్ ఎక్కడ పెడతాం, దాన్ని డబుల్ చేయాలి. డబుల్ చేసేటప్పుడు మనం ఒక చిన్న గ్రౌండ్ వర్క్ చేయాలండి. ఆ గ్రౌండ్ వర్క్ ఏంటో మీకు చెప్తాను. సింగిల్ ని డబుల్ చేసేటప్పుడు మనకి ఇక్కడ డస్ యాక్షన్ లోకి వస్తుంది. ఇప్పుడు ప్లేస్ ఈజ్ ఈక్వల్ టు సింగిల్ టర్మే కదండి, దీన్ని మనం డబుల్ చేయాలి కదా. ప్లేస్ ఈజ్ ఈక్వల్ టు డస్ ప్లే, 2 టర్మ్స్ అయిపోయినాయి. అప్పుడు మనం మధ్యలో నాట్ పెట్టొచ్చు, డస్ నాట్ ప్లే, అతను కార్డ్స్ ఆడడు. ఇప్పుడు చూడండి, గోస్ ఉంది అనుకోండి, ఈక్వల్ చేస్తే ఏమవుతుందండి, డస్ గో, వెళ్తాడు, గోస్ వెళ్ళడు, డస్ నాట్ గో. చూడండి ఇక్కడ టేక్స్ తీసుకుంటాడు, ఈక్వల్ ఏంటండి, డస్ టేక్, తీసుకోడు, డస్ నాట్ టేక్. ఈట్స్ అంటే ఏంటండి, తింటాడు, ఈట్స్ కి ఈక్వల్ ఏంటండి, సారీ డస్ ఈట్, డస్ ఈట్. తినడు అంటే ఏం చెప్పాలండి ఇక్కడ, డస్ నాట్ ఈట్. అంటే ఇక్కడ సింగిల్ టర్మ్ ని డబుల్ టర్మ్ చేసేటప్పుడు మనకి కలర్స్ ఎలా మాని కూడా ఒకసారి చెప్తానండి. అందుకే ఈ కలర్స్ ఉంచింది. ప్లేస్ ఈజ్ ఈక్వల్ టు డస్ ప్లే అన్నాం కాబట్టి బ్రిక్ రెడ్ కలర్ ఈజ్ ఈక్వల్ టు డస్ బ్రిక్ రెడ్, డస్ రెడ్, డస్ రెడ్. ఇక్కడ మనకి ఏమొచ్చేసింది, డబుల్ చేస్తే డస్ రెడ్. ఏమొచ్చిందండి ఇక్కడ, డస్ రెడ్ కలర్, డస్ పక్కన రెడ్ కలర్ వచ్చింది, ఉన్నది బ్రిక్ రెడ్. డబుల్ చేసినప్పుడు ఇది డస్ రెడ్. ఇది తర్వాత బాటమ్ లో ఉన్న దానికి సంబంధించి మనం మాట్లాడాలంటే ఏం చేయాలో ఒకసారి చూద్దామండి. ప్లే ఈజ్ ఈక్వల్ టు ఏంటో చూద్దాం. ప్లే ఈజ్ ఈక్వల్ టు డూ ప్లే, గో ఈజ్ ఈక్వల్ టు డూ గో, టేక్ ఈజ్ ఈక్వల్ టు డూ టేక్, ఈట్ ఈజ్ ఈక్వల్ టు డూ ఈట్. ఏం లేదండి, కలర్ ప్రకారం మాట్లాడాలంటే ఉన్న జస్ట్ డూ అటాచ్ చేసాం. రెడ్ కలర్ ఈజ్ ఈక్వల్ టు డూ రెడ్, రెడ్ కలర్ ఈజ్ ఈక్వల్ టు డూ రెడ్. ఇందాకేంటండి, బ్రిక్ రెడ్ కలర్ ఈజ్ ఈక్వల్ టు డస్ రెడ్, రెడ్ కలర్ ఈజ్ ఈక్వల్ టు డూ రెడ్. సో నాట్ దే ప్లే, వాళ్ళు ఆడతారు, దే డు నాట్ ప్లే. దే గో, వెళ్తారు, దే డు నాట్ గో, వెళ్ళరు. దే టేక్, వాళ్ళు తీసుకుంటారు, దే డు నాట్ టేక్, వాళ్ళు తీసుకోరు. దే ఈట్, వాళ్ళు తింటారు, దే డు నాట్ ఈట్, వాళ్ళు తినరు అన్నట్టు. అట్లా ఈ సర్కిల్ కోసం మనం గ్రౌండ్ వర్క్ చేస్తే మనకు వచ్చిన అవుట్పుట్స్ ఏంటంటే డస్ రెడ్, డూ రెడ్, డస్ ప్లే, డూ ప్లే. ఇప్పుడు మనం చేస్తున్న ఈ గ్రౌండ్ వర్క్ కేవలం నెగేషన్స్ కోసమే కాదండి, తర్వాత మనం క్వశ్చన్స్ కూడా చాలా వరకు హెల్ప్ అవుతుంటది. క్వశ్చన్స్ దగ్గర ఎలా హెల్ప్ అవుతుందంటే, వాడు రోజు విషయం అడగాలంటే వాట్ డస్ హీ ప్లే, వాడు ఎక్కడికి వెళ్తాడు అంటే రోజు వేర్ డస్ హీ గో, నిన్న ఎక్కడికి వెళ్ళాడంటే ఏంటో మనం తర్వాత చేద్దామండి. వాళ్ళు రోజు ఎక్కడికి వెళ్తారంటే వేర్ డు దే గో. అంటే మనం చేసిన ఈ గ్రౌండ్ వర్క్ దేనికోసం చేసింది, యాక్చువల్ గా నెగేషన్స్ కోసం. ఏం చేయాలి కాబట్టి, నాట్ పెట్టాలి కాబట్టి. నాట్ పెట్టాలంటే ఎన్ని టర్మ్స్ ఉండాలి, 2 టర్మ్స్ ఉండాలి. మనకు అక్కడ ఉన్న ఏంటమ్మా, సింగిల్ టర్మ్. సో డబుల్ చేయడానికి మనం ఈ జోన్ లోకి ఎవడొచ్చాడు, డస్, ఈ జోన్ లోకి వచ్చాడు డూ. అప్పుడు మనకి నెగేషన్స్ రెడీ అయిపోతాయి. ఈ గ్రౌండ్ వర్కే మనకి రేపటి రోజున అడగడానికి క్వశ్చన్స్ కూడా హెల్ప్ అవుతుందండి. ఈ క్లాస్ లో ఇప్పుడు చెప్పిన ఈ పాయింట్ కీ పాయింట్ అని మనం కన్సిడర్ చేయొచ్చు. అట్లాగే ఈ ప్లేడ్ కి సంబంధించి అప్పుడు కూడా డబుల్ టర్మ్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి చెప్పి సెషన్ క్లోజ్ చేద్దామండి. ప్లేడ్ ఈజ్ ఈక్వల్ టు డిడ్ ప్లే, డిడ్ ప్లేడ్ కాదండి. వెంట్ ఈజ్ ఈక్వల్ టు డిడ్ గో, డిడ్ వెంట్ కాదండి. తర్వాత టుక్ ఈజ్ ఈక్వల్ టు డిడ్ టేక్, డిడ్ టుక్ కాదండి. తర్వాత ఏట్ ఈజ్ ఈక్వల్ టు డిడ్ ఈట్, ఇది డిడ్ ఎయిట్ కాదండి. ఇమీడియట్ గా మనం ఏం చేయొచ్చు అంటే హీ ప్లేడ్, నిన్న ఆడాడు, వాడు ఆడలేదండి, డిడ్ నాట్ ప్లేడ్ కాదండి, డిడ్ నాట్ ప్లే. నిన్న వాడు వెళ్ళాడు, వెళ్ళలేదండి, హీ డిడ్ నాట్ గో. తీసుకున్నాడు, హీ టుక్, తీసుకోలేదు, హీ డిడ్ నాట్ టేక్. తిన్నాడు, హీ ఎయిట్, తినలేదు, హీ డిడ్ నాట్ ఈట్. అంటే ఇప్పుడు ఏంటంటే నెగేషన్ కోసం చేసినప్పుడు ఈ పర్పుల్ కలర్ ఏమైందంటే డిడ్ రెడ్, డిడ్ రెడ్. ఆల్రెడీ కింద కూడా అదే విషయం కాబట్టి నేను ప్లూరల్ కోసం సపరేట్ గా ఏం చేసలేదని డిడ్ రెడ్. ఇప్పుడు చూడండి, డస్ రెడ్, డూ రెడ్, డిడ్ రెడ్, ఆల్ పక్కన విల్ పక్కన రెడ్ ఉంది, విల్ పక్కన రెడ్ ఉంది. సో డస్ రెడ్, డూ రెడ్, డిడ్ రెడ్, విల్ రెడ్,
విల్ రెడ్ అని ఏదో మ్యూజిక్ డైరెక్టర్ కనుక ఇట్లా డాన్స్ చేసినట్టు మాట్లాడుతూ ఈ టాపిక్ క్లోజ్ చేయొచ్చండి. ఎస్, ఇక్కడ నేను సింగిల్ టర్మ్ ని డబుల్ టర్మ్ చేసింది దేనికోసం అండి? నెగేషన్స్ కోసం. అది దేనికి కూడా హెల్ప్ అవబోతుందండి? క్వశ్చన్స్ కూడా. ఎస్, ఇంకా రకంగా చెప్పాలంటే మనం ఇప్పుడు ఒక క్లవర్ డెసిషన్ తీసుకున్నాం. సింగిల్ టర్మ్ ని డబుల్ టర్మ్ లో మార్చడం అనేది క్లవర్ డెసిషన్. ఈ 2 సర్కిల్స్ ఏంటంటే సింగిల్ టర్మ్ సింగిల్ టర్మ్ సింగిల్ టర్మ్ సింగిల్ టర్మ్ గా గుర్తుపెట్టుకోవాలి, డబుల్ టర్మ్ డబుల్ టర్మ్ డబుల్ టర్మ్ డబుల్ టర్మ్ గా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ రకంగా చేయడం వల్ల, డబుల్ టర్మ్ చేయడం వల్ల మనం ఇక్కడ చేసిన పని ఏంటంటే, ఈ రో గ్రీన్ అని చెప్పుకుంటున్నాం మనం. ఈ రో ఏంటి అని ఇదివరకు అడగలేని పరిస్థితి, ఎందుకంటే బ్రిక్ రెడ్, రెడ్, పర్పుల్ ఇలా ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం డస్ రెడ్, డూ రెడ్, డిడ్ రెడ్, డిడ్ రెడ్, విల్ రెడ్, విల్ రెడ్, రో అంతా ఏమైపోయిందండి? రెడ్ కలర్. ఇది చేసిన మనం, అందుకే మనం తీసుకున్న ఈ క్లవర్ డెసిషన్ అనేది చాలా వరకు మంచి రిజల్ట్ ఇవ్వబోతుందండి. సో ఈ వీడియో కనుక మీరు లైక్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మా అప్డేటెడ్ వీడియోస్ కోసం. వీలైనంత మందికి షేర్ చేయండి. ఎస్, ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఎ లాట్.